హాయ్ గైస్, వెల్కమ్ టు వేదారన్ బ్లాగ్స్. ఈరోజు మనం కొత్తగా మజిలీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మజిలీ సిరీస్లో మొదటిగా నేను పనిచేస్తున్న శ్రీ శంకర్ నేత్ర చికిత్సాలయాలు డ్రైవర్గా వర్క్ చేస్తున్న ఒక అతని గురించి, అతని జీవిత పయనం గురించి తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? నా పేరు రవితేజ. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఐటీ వరకు చదువుకున్నారు. ఓకే, మరి డ్రైవింగ్ ఫీల్డ్ లోకి రావాలి అని మీకు అసలు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? 2018లో ఆ చదువు అన్నది పూర్తి అయిపోయింది అన్న. ఐటీఐ అన్నది. ఓకే, అది ట్రైనింగ్ కూడా తీసుకున్నా. అప్పుడు జాబ్ వేకెన్సీ అని చెప్పి ఎక్కడ తిన్న జాబ్ అన్నది దొరకలేదు. దొరకపోతే ఇలా వేసవ సేవలు ఉంటాయి కన్నా, మామూలుగా మా బ్రదర్ డ్రైవింగ్ ఫీల్డ్ అయినప్పుడు నేను సాదాగా వాళ్ళతో పాటు బయటకు వెళ్ళేవాడిని. వెళ్తా ఉంటే నేనైనా ఉండే అలా నేను నేర్చుకుంటా డ్రైవింగ్. జాబులు కూడా ఎక్కడ ఉండలేదు. కొద్దిగా ఇంట్లో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే మా బ్రదర్ కూడా తీసుకెళ్ళేవాడు నన్ను. అంటే మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మీ వేసవి సెలవుల్లో ఆయనతో పాటు ఏమన్నా పొలానికి వెళ్ళడం అలాగా? అంటే వెళ్ళేవాడిని అన్న. పొలం దున్నినప్పుడు అవి చేసినప్పుడు వెళ్ళి పక్కన కూర్చునేవాడిని, ట్రాక్టర్ పక్కన. అప్పుడు మా అన్న కూడా ఇచ్చేవాడు. ఆ స్టీరింగ్ ఇలా తోడాలి, అలా తోడాలి, ఇలా చేయాలని చెప్పేవాడు. ఓకే, అయితే మీకు ఆ ట్రాక్టర్ తోడడంతో ఇంకా అలాగే మీకు డ్రైవింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగింది అంటారు? డ్రైవింగ్ కూడా అప్పుడు కూడా నేను అంత లేదన్నా మామూలుగా క్యాజువల్ గా వేసవ సేవలు కదా అని చెప్పి ఇంటికాడ టైం పాస్ అని చెప్పి నేను పొలాలంటే వెళ్ళేవాడిని. వెళ్ళి అలా నేర్చుకునేవాడిని. నేర్చుకున్న తర్వాత చదివి అయిపోయాక ఎక్కడ చేసినా కానీ వేకెన్సీ అని లేదు. ఎక్కడికి వెళ్ళినా సపోజ్ 7,000 8,000 ఇస్తా అంటున్నారు అంతే. ఇప్పుడు 7,000 8,000 ఇస్తా అంటే మన ఫుడ్ రూమ్ అన్ని పోగా ఏమి లేదు కదా, 2,000 మిగిలేదు. అలా వెళ్తే అప్పుడు అన్నాడు, సరే ఎలాగో నీకు దీని మీద ఇంట్రెస్ట్ అన్నావు కదా, నాకు కూడారా, నేను నీకు డ్రైవింగ్ అన్నా నేర్పుతాను. ఒకవేళ ఇంట్లోకి ఏమైనా జాబ్ వస్తే నీకు తగ్గ జాబ్కి వెళ్దు కానీ ఇది ఆర్డినరీగా ఉంటాను నీకు. ఇప్పుడు ఆర్డినరీగా అంటే ఇది మన చేతి నుంచి ఎవరో లాక్కోలేను కదన్నా. సరేరా, ఖాళీగా ఉంటావు ఎందుకు, ఇది నేర్చుకున్నా అన్నాడు. సరే అని చెప్పి నేను వాడు కూడా వెళ్ళేవాడిని. వెళ్తా అలా డ్రైవింగ్ అలవాటు అయింది. జాబులు కూడా అప్పుడు పెద్ద వచ్చేవి కాదు. ఇంకా రాబోతున్నాయి కావాల. నేను 2018లో అన్నది ఇంకా నా లైఫ్ లో స్టీరింగ్ పట్టుకున్నా. 2018. ఓకే, ఇంకా అలా ఒక్కో స్టెప్ వెళ్తా నేర్చుకున్నాను. డ్రైవింగ్ అన్నది ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు మీరు కార్ ఒక్కటేనా లేకపోతే హెవీ వెహికల్స్ కూడా ఏమన్నా నడుపుతారా? మాక్సిమం కారు, ట్రాక్టర్లో. ఓకే, ముందుగా ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఎవరి దగ్గర వర్క్ చేశారు? ముందుగా నేను ఈ ఫీల్డ్ లో వచ్చాక ఊళ్ళో ట్రాక్టర్ నడిపోయింది అన్న. ఓకే, మామూలుగా ఆల్టింగ్ వెళ్ళేవాడిని. అది అయిపోయిన 2 నెలలకే మినిస్టర్ దగ్గర చేశా. మినిస్టర్ క్యాన్వేలో చేశానన్న. అది ఇంచుమించు 9 months అయింది. అతని దగ్గర చేశా. మళ్ళీ అతను ఏంటంటే మళ్ళా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, నేను ఇక్కడ ఉన్నాను, హైదరాబాద్ వచ్చేయమన్నాడు. అంత దూరం అంత లాంగ్ అవుట్ నేను రాలేను సార్, నేను నాకు అవ్వదు. అంత ఫ్యామిలీ ఊరికి అంత దూరం రాలేను. నాకు ఎటైనా ఇంటికి వెళ్ళి ఒక 2-3 hours లో ఇంటికి వెళ్ళేలా ఉండాలి నాకు. రూమ్ అర్జెంట్ వచ్చినా అని చెప్పి నేను రాలేను అన్నాను. సరే అయితే ఒకవేళ ఇటు వస్తే నేను చెప్తా అన్నాడు. ఇంకా అతని దగ్గర మానేసాక మళ్ళా ఊర్లోకి వచ్చాక మళ్ళా ఆల్టింగ్ వెళ్ళాను అన్న, దేవరం సైడ్. అలా వెళ్తే అప్పుడు శంకర్ నెట్లలో మా బాంబర్ చేసేవాడు సుబ్బు. ఆడు చేస్తే ఒకసారి ఇలాగే అక్కడ ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ చేస్తే డ్రైవర్ కావాలా, ఆల్టింగ్ 10 రోజులు రమ్మన్నాడు. సరే 10 రోజులే కాదని చెప్పి అప్పుడు డ్రైవింగ్ వచ్చా. 10 రోజులు చేసాను. చేసాక సార్ అన్నారు, ఒకవేళ ఏమైనా ఉంటే అవసరం ఉంటే ఫోన్ చేస్తానమ్మా అప్పుడు వద్దు కానీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకా నేను వెళ్ళిపోయాక మళ్ళా ఒక 3 months 4 months అయ్యాక ఫోన్ చేశారు. ఇలా మొన్న సార్ చెప్పారంటే కదా ఏమైనా అవసరం ఉంటే కేకేస్తానని చెప్పి, మొన్న ఇలా డ్రైవర్స్ వస్తే పలానా కుర్రని తీసుకొచ్చావు కదా, బాగా లేడు కదా, ఆ అబ్బాయిని ఉన్నాడు చూడు, ఉంటే కేకే మన దాంట్లో పెట్టుకున్నాం అన్నారు.
సరే అంటే ఫోన్ చేస్తే సరేలా నేను ఖాళీగా ఉన్నాను, సరే వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చాను అన్న. ఓకే. నేను ఇక్కడ వచ్చింది 2023లో వచ్చా. 23. ఓకే. జనవరి అంటే చేశారు. సరే సార్ నేను సంక్రాంతి అయ్యాక వస్తాను, మళ్ళా వచ్చి సంక్రాంతి అయ్యాక వస్తాను. సంక్రాంతి అయ్యాక వచ్చా. ఓకే. అయితే ప్రస్తుతానికి 2 ఏళ్ళు గడిచినాయి మీకు ఇక్కడ మన శంకర్ నేత్ర చికిత్సాలయం. 2 ఏళ్ళు గడిచినాయి అన్న. ఓకే. ఓకే. ఇప్పుడు మీ హాబీస్ అండి? మీ హాబీస్ అంటే మీకు డ్రైవింగ్ కాకుండా ఇంకేమొచ్చు? నాకు మోస్ట్లీ డ్రైవింగ్ అనగానే ఏ వర్క్ అని చేస్తా. ఒక పెయింటింగ్ అని, ఒక తాపి పని అని ఏదైనా చేస్తా. అవునవునా. ఓకే. మీరు నాకు చెప్పినట్టు గుర్తు, హైదరాబాద్ లో ఒకసారి మీరు తాపి పనికి కూడా వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళాను. ఆల్రెడీ మా బ్రదర్ కూడా హైదరాబాద్ లో చేస్తాడు. ఓకే. అతని దగ్గర ఇంచుమించు 2 years ఉన్నా హైదరాబాద్ లో. ఓకే. మరి ఐటీ చేసాను అంటున్నారు కదా, మరి దాని రిలవెంట్ గా మళ్ళీ ఇంకెప్పుడు ట్రై చేయాలి అనిపించలేదా మీకు? ఇంకా చేయలేదు. ఇంకా దీని మీదకి వచ్చి ఇంకా అప్లై చేసాను కానీ వచ్చేది కదా అన్న. ఓకే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? అమ్మ అనేది హౌస్ వైఫ్ అన్న, మమ్మీ గారు. నాన్నగారు అనేది మామూలుగా బయట వర్క్ అంటే కూల్ పని అన్న, కొబ్బరికాయ వస్తుంది. ఓకే. 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 ఇప్పుడు మీకు అన్నదమ్ములు గాని, చెల్లెలు గాని, అక్కలు గాని ఎవరైనా ఉన్నారండి? మొత్తం మేము 3 అన్న. తమ్ముడు అమరాన్ షాపులు చేస్తాడు నర్సాపురం. ఓకే. ఇంకా తమ్ముడు చదువుకుంటున్నాడు. సో ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు అన్న 25 అన్న. ఓకే. ఓకే. మరి పెళ్లి సంగతి? పిల్ల చేసుకుంటానన్నా, కొద్దిగా సెటిల్ అవ్వాలి కదా. నేను మిమ్మల్ని చూసిన దాంట్లో ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టు మీరు ఆ పని ఏ పని కాదు, ఏ పని అయినా సరే మీరు చేయడానికి సంకోచించరు. అది నేను అబ్జర్వ్ చేశాను మీతో నా ప్రయాణంలో, నేను అది బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ మీకు ఏంటంటే మెయిన్ ఏదైనా సరే నేర్చుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ నాకు కనబడింది. ఇందాక మనం ఈ వీడియో చేయడం మొదలు పెట్టక ముందు కూడా మీరు నన్ను 2 సార్లు అడిగారు, లైక్ అన్న ఏదన్నా కంప్యూటర్ వర్క్ ఉంటే నేర్పించండి అన్న, నాకు నేర్చుకోవాలని ఉంది అని. నాకు అది మీలో బాగా నచ్చింది. అవునన్న. ఇప్పుడు అది అన్నది చేతిలో విద్య కదన్నా, ఎవడో కొట్టి తిట్టి లాక్కోలేదు కదా అది. సరేనా, ఇప్పుడు డబ్బులు అంటే కొట్టే తిట్టో జేబులో లాక్కుంటాడు. అవునవును. ఇప్పుడు చేతిలో విద్య అన్నది ఎవరో లాక్కోలేరు కదా. చదువు ఒకటి, ఇదొకటి. మా ఈ మజిలీ కథలు మొదటి మజిలీ మీద అవడం నేను చాలా ఆనందపడుతున్నాను. సో మాతో ఈ చిట్ చాట్ మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉన్నాన్న. ఓకే. అది ఏం లేదు, ఈ వీడియో చూసి ఇంకొకళ్ళు నాలాగా కష్టపడి ఎవరి మీద ఒకరిని తొక్కకుండా, అంటే సపోజ్ పలానా పని చేసినప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఒకరిని తొక్కి ఇంకొకరు పైకి లాగాలని చూస్తున్నారు. అది చాలా రాంగ్ అన్నది. ఇప్పుడు మనకున్న విద్యతో అది పైకి వస్తున్నారు, ఇంకొకరు తొక్కి అలా పైకి వస్తున్నారు కదన్నా. ఇప్పుడు ఒక మనిషి జాబ్ చేస్తాడంటే వాళ్ళ ఇంట్లో ఎన్ని పెయిన్స్ అయ్యింది, అంటే ఎంత ప్రాబ్లం అయ్యింది జాబ్కి వస్తాడంటే అర్థం చేసుకోవాలి. అదే మన వల్ల ఒక మనిషి ఆ జాబ్ మానేసారంటే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అన్నది కూడా చూసుకోవాలి కదా మనం. అదొకటే. నైస్ అండి, చాలా బాగా చెప్పారు. మిమ్మల్ని చూసి అట్లీస్ట్ ఒక్కలన్నా ఇన్స్పైర్ అవుతారు అన్న నమ్మకం అయితే నాకుంది. లెట్స్ హోప్ సో. అవ్వాలని ఇంకోటి అన్న, జీవితంలో ఒకటి ఎప్పుడో ఒకరిని తొక్కి ఎదగకూడదు, ఎవరి మీద డిఫరెంట్ అవ్వకూడదు, హోప్స్ డిఫరెంట్ అవ్వకూడదు, చేసి అడగకుండా మన సత్తతో మనం పైకి లాగాలి. అదొకటి అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అమూల్యమైన టైం మాతో స్పెండ్ చేసినందుకు. ఈవెన్ మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మరీ తీసుకుంటున్నాను ఈ వీడియో. లేదన్న. ఫైన్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అన్న.